నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అరెస్టుకు రంగం సిద్ధం కావడంతో పేర్ని నాని ఆయన కుమారుడు పేర్ని కిట్టు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో కీలక సూత్రధారి మాజీ మంత్రి పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు పేర్ని కిట్టు అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల ముందు ఓట్ల కోసం మచిలీపట్నంలో నకిలీ పట్టాలను పేర్ని నానితో పాటు పేర్ని కిట్టు పంపిణీ చేసినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ప్రభుత్వాధికారులు విచారణ జరిపారు. దీనిలో వీరి ప్రమేయం ఉందని వారు నిర్ధారించారు. త్వరలో వీరిద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టును పేర్ని నాని ఆశ్రయించారు. నకిలీ పట్టాల పంపిణీలో తన ప్రమేయం గాని, తన కుమారుడు ప్రమేయం గాని లేదని హైకోర్టులో పేర్ని నాని ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ గురువారం విచారణకు వచ్చే అవకాశముంది. సుమారు 10,000 నకిలీ పట్టాలను పంపిణీ చేసినట్లు పేర్ని నానిపై అభియోగం వినిపిస్తోంది. మరోవైపు గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికలకు ముందు ఆయన సైతం హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ పేర్ని నానికి సంబంధించిన గోడౌన్లో బియ్యం బస్తాల గల్లంతు అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆయన ఫ్యామిలీ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం విదితమే.